ఇంట్లోనే అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాము. ముందుగా దానికి సరిపడా అయితే బెల్లం తీసుకోవాలి. ఒకరోజు మొత్తం నానబెట్టిన బియ్యాన్ని తెల్లారి మనము గిర్ని పట్టించుకొని రావాలనమాట. అలాగే తడి బియ్యాన్ని. తర్వాత దాన్ని జల్లించుకోవాలి కూడా అండి ఆ పిండిని. ఎందుకంటే చిన్న చిన్న ఉండలుగా ఉంటాయి గదా! మధ్యలో ఉండిపోతాయి అందుకనేసి. తరిగిన బెల్లాన్ని అయితే మంచిగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బెల్లాన్ని వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లేత పాకం వచ్చేంత వరకు మరిగిచ్చుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే పాకం ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళొకసారి గూడా చెక్ జేసుకుంటున్నాము. ఎందుకంటే కరెక్ట్‌గా ఉండకపోతే మనకి అరిసెలు గూడా కరెక్ట్‌గా రావండి. అందుకని మనము ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే పాకమైతే రెడీ అయిపోయింది. అట్లనే కొంచెం ఇలాచి పౌడర్ గూడా యాడ్ జేసుకుందాము. నా నేతులకు పోయి అది పైనుంచేసి సగం గాల్లోనే పోయింది అది ఇలాచి పౌడరు. చేసిందే కొంచెము. తర్వాత ఎంబటనే అది కిందికి దింపేసి ఆ గిన్నెను దబదబా ఇట్లా పిండి వేస్తూనే ఉండాలనమాట. ఎందుకంటే అది ఆరిపోతది మళ్ళీ. సో, పక్క నుంచి కొంచెం నెయ్యి గూడా యాడ్ జేస్తున్నాను. ఎందుకంటే నెయ్యి చాలా స్మూత్‌గా ఉంటదనమాట. నెయ్యి కూడా యాడ్ జేయడం వల్ల. తర్వాత ఇట్లా ఆయిల్ కవర్ మీద గానీ, ఒక వేరే నార్మల్ ఇలాంటి కవర్స్ మీద ఇట్లా ఒత్తేసుకోవచ్చు. చేత్తోనే ఒత్తేసుకున్నాం మేమైతే. ఒత్తేసుకొని వేడి వేడి నూనెలో అయితే ఇట్లా వేసేయాలనమాట. మంచిగా ఇట్లా కలరొచ్చేంత వరకు బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా! వేడి వేడి అరిసెలయితే రెడీ అయిపోయినాయి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ఇట్లానే వేసుకుంటూ ఉండాలి. తర్వాతకి ఇవి అతుక్కుపోతాయి కదా! ఆరబెట్టాలి అనమాట.